నమస్కారం అండి. మనం ఇప్పుడు శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాయణ గారి మౌన తరంగాలు నవల్లోని 7వ భాగాన్ని విందామా? డాడీ, మీరేనా ఇలా మాట్లాడుతోంది? నేను ఆ అన్నమ్మ గారి దగ్గరికి చిన్నిని తీసుకువెళ్ళాలా? విజయ్ సోఫాలో నుంచి లేచాడు. అతని ముఖం బాధతో ఆవేశంతో కమిలినట్టుగా అయింది. విజయ్, కూర్చో, ఒక్క నిమిషం నేను చెప్పే శాంతం విను. ఆయన కొడుకు చేయి పట్టుకుని బలవంతంగా సోఫాలో కూర్చోబెడుతూ అన్నారు. మీరు ఇంకేదైనా చెప్పండి డాడీ. అతను బాధని ఆవేశాన్ని దిగమింగుతున్నట్టు గుండెల మీద చేయి వేసుకున్నాడు. విజయ్, నువ్వు ఒక్క క్షణం ఆవేశం ఆపుకుని నా మాట గురించి ఆలోచించు. అవసరం లేదు డాడీ, అసలు ఆ ప్రసక్తే నేను విందల్చుకోలేదు. విజయ్, కొంచెం సేపు నీ ఇష్టాలు అవతల పెట్టు. ఉమ గురించి ఆలోచించు. ఉమ తల్లికి చిన్నీని చూపించాలని ఎంత తాపత్రయపడింది. అదే అదే నేను మీకు గుర్తు చేయబోతున్నాను. కానీ ఆవిడ విన్నదా? ఉమ బాధ చూసి కనికరించిందా? ఇప్పుడు నేనెందుకు వినాలి? వినాలి విజయ్, నీకోసం కాదు, ఉమ కోసం. ఉమ ఇప్పుడుంటే కాదని అనేదా? అతను జవాబు చెప్పలేనట్టు మొహం తిప్పేసుకున్నాడు. అప్పటి ఆ అన్నమ్మ వేరు. ఆవిడ వయస్సు, పట్టుదల, కోపం, ఆ పరిస్థితులు వేరు. ఉమపోయిన దుఃఖంలో ఆమె మనసు నిత్యాగ్నిహోత్రంగా మారింది. ఉమలా ఉన్న చిన్నీని చూస్తే ఆవిడ మనసుకి కొంతైనా శాంతి దొరుకుతుంది. ఆవిడ చేసిన తప్పు ఆవిడ అర్థం చేసుకుంది. ఆవిడ దుఃఖం రెట్టింపయింది. అజ్ఞానంతో ఆవిడ చేసుకున్న స్వయంకృతానికి ఇన్నేళ్ళు భయంకరమైన శిక్ష అనుభవించింది. ఆవిడ్ని ఏసడించి తిరస్కరించి మనం ఆ శిక్షను ఇంకా పొడిగించకూడదు. విజయ్ మాట్లాడలేదు. అతని చూపులు కిటికీలో నుంచి బయటికి తదేకంగా చూస్తున్నాయి. స్వర్గధామంగా ఉండాల్సినవి ఉమకి తనకి ఎన్ని రాత్రుళ్ళు అశాంతిమయమయ్యాయి. అప్పుడు తమ ఆనందాన్ని పూర్తిగా అనుభవించనీయలేదు. ఆవిడ్ని క్షమించాలా? తన వల్ల సాధ్యం కాదనంటే వీరెవ్వరూ వినిపించుకోరే? ఉమంటే నీకు గౌరవం ఉందా లేదా? శంకర్రావు గారు కొడుకుని సూటిగా ప్రశ్నించారు. అదేం ప్రశ్న డాడీ అనాలనుకున్నాడు, కానీ పెదవులు కదలలేదు. విజయ్, ఉమ ఆత్మశాంతి కోసమైనా నువ్వు ఈ పని చెయ్యాలి. ఉమ ఆత్మశాంతి అంటున్నారు మీరు. చిన్ని ఆవిడ్ని చూసి భయపడిపోయింది. అసలు రాదు. నువ్వు నచ్చజెపితే తప్పక వెళ్తుంది. నేను చెప్పను డాడీ. ఇంతలో పైనుంచి చిన్ని, బోనా దిగి వచ్చారు. డాడీ, కొత్త మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ అయిందట, వెళ్ళి తెచ్చుకుంటాం అంది. ఓకే అన్నాడు విజయ్. చిన్ని దగ్గరకు వచ్చింది. అతని జేబులో వాలెట్ తీసిచ్చాడు. చిన్ని కావలసిన పైకం తీసుకుని వాలెట్ తిరిగి అతని జేబులో పెట్టేసింది. ఏమిటి చిన్నపిల్లల డాడీని డబ్బు అడుగుతున్నావు? నీకు పాకెట్ మనీ లేదా అన్నారు శంకర్రావు గారు. నాకెందుకు, ఎప్పుడు కావాలంటే అప్పుడు డాడీ పాకెట్టే నాది అంది. బాయ్ డాడీ అంది చిన్ని. బాయ్ తాతగారు, నా కోసం మీరు కూర్చోకండి, నన్ను అంకుల్ మా ఇంటి దగ్గర దింపుతారు అంది బోన. వాళ్ళు వెళ్ళిపోయారు. విజయ్, నా మాట విను. ఒక్క 10 నిమిషాలు సుమనని అన్నమ్మగారి దగ్గరికి తీసుకువెళ్ళు. నా మాట కాదనొద్దు. నేనెప్పుడూ ఏ విషయంలోనూ నిన్నెంత బలవంతం చేయలేదు. ఆవిడ దుఃఖం చూస్తుంటే పట్టుదలలకి ఆవేశాలకి ఇది సమయం కాదనిపించింది. ఉమా ఆత్మే కాదు, ఈవిడ ఆత్మ కూడా శాంతింపజేసిన వాడు అవుతావు. డాడీ, టీ తాగుతారా అడిగాడు. ఓకే ఇవ్వు. విజయ్ లేచి వంటింట్లోకి వెళ్ళాడు. విజయ్ చదువు కోసం విశాఖలో రూమ్ తీసుకుని ఉండడంతో అతనికి వంట బాగా చిన్నప్పుడే అలవాటైపోయింది. కన్నతల్లి కాకపోవటం వల్లనేమో తన పనులు తాను పొందిగ్గా చకచకా చేసేసుకోవడం, ఎదుటివారి మీద దేనికి ఆధారపడకపోవటం అభ్యాసమైంది. అందరితో కలిసిపోయి అరమరికలు లేకుండా ఉంటాడు. కానీ తన విషయాల్లో ఎవ్వరినీ కల్పించుకోనేడు. పరీక్షలకు చదువుకునేటప్పుడు స్నేహితుల్ని కానీ, ఇప్పుడు వ్యాపారంగా పనిలో ఉన్నప్పుడు చివరికి తనని కూడా అతని టైం డిస్టర్బ్ చేయనీడు. అతని స్వభావంలాగానే అతని పనితీరు కూడా డిసిప్లిన్. అతని ప్రవర్తన కానీ, అతని పని మీద అతనికి ఉన్న ఏకాగ్రతకు కానీ ఎవ్వరూ వంకబెట్టలేనిది.
అందరితో కలిసి ఉన్నా అతనిలో ఏదో ఒంటరితనం. సెలవులకు వచ్చినప్పుడు డబ్బు ఇంకా కావాలా నాన్న అంటే వద్దు, ఇచ్చింది చాలు అనేసేవాడు. ఎప్పుడు ఇంకా కావాలి అని ఒక్క రోజును కూడా కోరేవాడు కాదు. వచ్చినప్పుడు ఎంత నిశ్శబ్దంగా వచ్చేవాడో వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్ళేవాడు. తన ఉనికిని ఎవ్వరికీ ఇబ్బంది కలిగించేవాడు కాదు. ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్సు, తనకు తెలిసిన వాళ్ళు మీ అబ్బాయి చాలా బ్రైట్ అని మెచ్చుకునేవారు. చదువైపోయి వచ్చేసిన తర్వాత ఫారిన్ వెళ్తావా అని అడిగితే అతను చెప్పిన జవాబు విని నిర్విణ్ణుడయ్యాడు. వెళ్ళండి డాడీ, లోన్ కోసం అప్లై చేశాను, లోన్ వచ్చింది, 2 కంప్యూటర్స్ కొనుక్కుంటున్నాను, వాటితో చిన్న కోచింగ్ సెంటర్ ప్రారంభిస్తున్నాను అన్నాడు. ఫారిన్ పంపాలని తన కన్న కలలు అక్కడే బూడిదైనాయి. విజయ్ ఇంటి సభ్యులందరితో కలిసి ఉన్నా అతనిలో ఏదో ఒంటరితనం. తన చుట్టూ ఒక గిరిగీసుకున్నట్టుండేది. రాజీ పెళ్లి సంబంధాలు చూస్తోంది. విజయ్లో సడన్గా కాస్త మార్పు వచ్చింది. ఉత్సాహంగా నవ్వుతూ ఉన్నాడు. మనిషి ఒళ్ళు చేసి నిండుగా ఉన్నాడు. సడన్గా ఒకరోజు ఉమని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నానని చెప్పాడు. ఇంటికి తీసుకొచ్చి ఆశీర్వదించమనలేదు. అందరికీ చిన్న పార్టీ ఇస్తున్నాం, మీరు మమ్మీ రండి అంటూ పిలిచాడు. రాజీ చాలా గొడవ చేసినా వచ్చింది. ఇల్లు చూసి ఆశ్చర్యపోయారు. చిన్న ఇల్లైనా అన్ని వసతులతో ముచ్చటగా ఉంది. ఉమా మాటిమాటికి విజ్జు అని పిలుస్తూ హడావిడిగా ఉంది. విజయ్లో అదే స్థిరత్వం. ఉమా తనకు నచ్చింది. ఇన్నేళ్లకి విజయ్ కళ్ళల్లో ఒంటరితనం, నీలినీడలు లేకుండా ఆనందం మౌన తరంగాలుగా చూశాడు. ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇంటికి రమ్మంటే రాలేదు. పండగలకు వచ్చేవారు. వాళ్ళ ఇంటికి పిలిచేవారు. ఉమ కూడా ఇంజనీర్. కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ నుంచి సాఫ్ట్వేర్ బిజినెస్ కూడా మొదలైంది. ఇద్దరికి క్షణం తీరేది కాదు. ఉమ తల్లికి ఈ పెళ్ళి ఇష్టం లేదట. ఆవిడ వీళ్ళ గుమ్మం ఎక్కలేదు. ఉమ గర్భవతి అయింది. మీ అమ్మ ఇప్పుడు రాకుండా ఎక్కడికి వెళ్తుంది? కబురు తెలియగానే రెక్కలు కట్టుకుని ఎగిరొస్తుంది అన్నాడు తను. ఉమ తనతో చాలా చనువుగానే ఉండేది. తన మాటకి ఉమ కళ్ళల్లో నీళ్లు జవాబుగా మారడం చూసి ఆశ్చర్యపోయాడు. అమ్మ మొండిది, రాదంకుల్. విశాలమ్మ పిన్ని ఎంతగానో చెప్పింది. అసలు నేను ఇంజనీరింగ్ చదవడమే అమ్మకి ఇష్టం లేదు. మెడిసిన్ చదవాలని ఆవిడ ఆలోచన. కానీ ఏం చెయ్యను, నాకు మెడిసిన్ పట్ల ఇంట్రెస్ట్ లేదు. సీటు కూడా రాలేదు. అమ్మ పట్టుదల వదలడం లేదు అంటూ బాధపడింది. బంగారం లాంటి పిల్లని ప్రసవించి కబురు పంపినా ఆవిడ రాలేదు. పోని నువ్వే తీసుకుని వెళ్ళు తన సలహా ఇచ్చాడు. విజ్జు రానంటున్నాడు. ఇద్దరికీ ఇద్దరే పట్టుదల మనుషులండి. ఉమ రాకతో విజయ్ జీవితం సందడిమయం అయిపోయింది. ఉమ ఆనందంగానే ఉన్నా తల్లిని ఒక్కదాన్ని పల్లెటూరులో వదిలేశానే అనే వ్యధ వెన్నాడుతూనే ఉన్నట్టుండేది. చిన్నీకి మొదటి పుట్టినరోజు చేసినప్పుడు ఉమకి కళ్ళల్లో కన్నీళ్లే. తనొక్కసారి విజయ్తో ఈ విషయం ఎత్తి మాట్లాడబోతే, డాడీ ప్లీజ్, అది ఉమ వ్యక్తిగత విషయం, మీరేం కల్పించుకోవద్దు అనేవాడు. తన మనసు చివుక్కుమని మళ్ళీ ఆ మాట ఎత్తలేదు. ఉమ యాక్సిడెంట్లో పోయిన తర్వాత ఆవిడ వస్తుందని, పిల్లని ఒళ్ళోకి తీసుకుంటుందని అందరూ ఆశపడ్డారు. కానీ కూతురు పోయిందనే దుఃఖంలో పీకల దాకా మునిగిపోయిన ఆవిడికి బయట ప్రపంచంతో సంబంధం తెగిపోయినట్టే బ్రతకసాగింది. డాడీ టీ విజయ్ అందించాడు. శంకర్రావు గారు టీ కప్పు అందుకున్నారు. సెల్ మోగింది. విజయ్ తీశాడు. చెప్పు చిన్ని అన్నాడు. డాడీ, నేను బోనాని వాళ్ళ ఇంట్లో దించొస్తాను, ఇంకో గంట పడుతుంది. నన్ను దించమని అడిగిందిగా. షటప్ డాడీ, దాని ఎత్తులు నాకు తెలుసు, అందుకే నేనే దించుతాను అని ఆఫర్ చేశాను. నీకేమైనా డ్రైవర్తో అర్జెంట్ పని ఉందా? మీ కారు మెకానిక్ దగ్గర నుంచి రాలేదుగా, పర్వాలేదా? ఏం పర్వాలేదు. అతను నవ్వుకుంటూ ఫోన్ పెట్టేశాడు. ఏంటి? శంకర్రావు గారు అడిగారు. చిన్ని రావడానికి లేట్ అవుతుందిట. నేను చెప్పిన విషయం ఏం చేసావు? ఎందుకు డాడీ ఇంత పట్టుదలగా అడుగుతున్నారు? ఆవిడ్ని కాలమే శిక్షించింది. మనం కూడా శిక్షించి ఇంకా దారుణంగా ఆవిడ్ని బాధ పెట్టకూడదని విజయ్. ఒక్కసారి ఆలోచించు. ఇదే 14 సంవత్సరాల క్రితమైతే
నేను నిన్నే సమర్థించేవాడినేమో. కానీ ఇప్పుడు ఈ వయసులో నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, ఈ ఊర్లోనే ఉన్నాను, రోజు ఫోన్లో డాడీ అంటూ పలకరిస్తూనే ఉంటావు. అయినా సరే ఈ మనసు నీకు దగ్గరగా ఉండాలని, ఒకే ఇంట్లో నీతో కలిసి ఉండాలని, ఉదయం లేవగానే నీ గొంతు వింటూ నిన్ను చూడాలని, రాత్రికి నీతో గుడ్ నైట్ చెప్పించుకోవాలని ఎంత ఆరాటపడుతుందో నాకే తెలుసు. అలాంటిది ఎప్పటికైనా కన్న కూతురు తన దగ్గరికి అమ్మా అంటూ రాకపోతుందా అనే ధీమాతో ఉన్న అన్నమ్మ ఇక ఉమ లేదని, తన కంటికి కనిపించదని ఆ వార్త వింటే ఎంత దుఃఖపు సుడిగుండంలో పడిపోయి ఉంటుందో నాకు బాగా అర్థమవుతోందిరా. ఉమపోయిన దుఃఖం నిన్ను కృంగదీసినా చిన్ని నిన్ను సేదతీర్చి మనిషిని చేసిందిరా. లేకపోతే నువ్వు బిజినెస్ మళ్ళీ ఇలా అభివృద్ధి చేయగలిగేవాడివా? విజయ్, నా మాట కాదనుకురా. ఆ దుఃఖపీడితురాల ఆత్మకి శాంతి కల్పించాలి నువ్వు. విజయ్ మాట్లాడలేకపోయాడు. తండ్రి చెబుతున్న బాధ ఏదో అతను అనుభవిస్తున్నట్టే ఉంది. ఆయన మాటలు అతని ఆగ్రహాన్ని కరిగించి వేస్తున్నాయి. ఆ నిర్భాగ్యురాల్ని దండించాలన్నది తన పట్టుదల కాదు. విజయ్, ఆయన మాట కోసం వేచి చూస్తున్నారు. కానీ చిన్ని ఒప్పుకోదు నాన్న. పసిపిల్ల, దానికేం తెలుసు? మనం నచ్చజెబుదాం. నేనెక్కడికి చిన్నిని పంపను డాడీ. అతని కంఠం ఖచ్చితంగా పలికింది. పోనీ విశాలమ్మ గారిని ఆవిడ్ని ఇక్కడికే తీసుకురమ్మంటాను. ఆవిడేదైనా గొడవ చేస్తే? చేయదు. మధ్యలో పరమహంస గారు మనకున్నారు కదా, నీ ఇంటికి వచ్చేవారు నీ షరతులకు లొంగే రావాలి. గదిలో చీకట్లు అలుముకుంటున్నాయి. విజయ్ వెళ్ళి లైట్ వేశాడు. శంకర్రావు గారు భోజనం చేసినప్పటి నుంచి విశ్రాంతి తీసుకోకుండా కూర్చోవడంతో ఆయన ముఖం చాలా అలసటగా ఉంది. డాడీ, యు ఆర్ టైర్డ్ అన్నాడు. పర్వాలేదు విజయ్, నీ నోటి నుంచి సరే అని మాట వింటే ఇంటికి వెళ్ళి నిశ్చింతగా పడకుర్చీలో పడుకుని విశ్రాంతి తీసుకుంటాను. విజయ్ తండ్రి దగ్గరకు వచ్చాడు. డాడీ, ఎందుకు ఇంతగా చెబుతున్నారు? ఈ విషయం నాకు నచ్చదని తెలిసి కూడా ఒప్పించడానికి నిర్ణయించుకున్నారా మీరు? ఆయన కొడుకు చేయి పట్టుకున్నాడు. విజయ్, ఎందుకో చెబుతాను విను. నువ్వు పెళ్లి చేసుకుని ఉమ్మతో వెళ్ళిపోయి నన్ను చూడకపోతే నాకెలా ఉండేది? ఉమ్మ తల్లిని చూడనని ఎప్పుడు అనలేదు డాడీ. నీకు కూడా ఉమ్మలాగే నా మీద ఇష్టమే ఉండేదనుకుందాం. కానీ పట్టుదల, కోపం కాకపోతే, నేను రాజీ పడకపోతే పట్టుదల, ఆగ్రహం ఇవున్నాయే, ఇవి జలగల్లాంటివి. మనిషి మనశ్శాంతిని పీల్చేస్తాయి. చాలామంది మామూలు మనుషులు తెలియక అజ్ఞానంతో వీటి బారిన పడి జీవితంలో ప్రియాతి ప్రియమనేవి పోగొట్టుకుంటారు. విజయ్ నిజం అన్నట్టు చూశాడు. ఆయన బాధ అతనికి అర్థమైంది. తండ్రి మనస్ఫూర్తిగా ఏదైనా అడిగితే కాదు అని తిరస్కరించే పట్టుదల అతనిలో ఎప్పుడూ లేదు. అసలు ఆయన నోరు తెరిచి ఎప్పుడూ ఇలా అడగనే అడగరు. ఆ క్షణంలో ఆయన మాట విజయ్ తిరస్కరించలేకపోయాడు. అందుకే తగ్గు స్వరంతో, ఓకే, మీరు చెప్పినట్టు వింటాను. ఆవిడ చిన్నిని చూడొచ్చు, కానీ అది ఈ ఇంట్లోనే జరగాలి. ఇంకెక్కడా నేను ఒప్పుకోను అన్నాడు. రాత్రి 10 గంటలైంది. విజయ్ కంప్యూటర్ ఆఫ్ చేసి లైట్లు తీసి మెట్లెక్కి పైకొచ్చాడు. కూతురు గదిలో లైట్ వెలుగుతోంది. చిన్ని, ఇంకా నిద్రపోలేదా అంటూ గదిలోకి వచ్చాడు. అప్పుడే 10 గంటలేగా అయింది. త్వరగా పడుకుంటే త్వరగా లేవచ్చు కదా. నాకు సెలవులు డాడీ గట్టిగా అంది. ఓ అవును కదూ, మర్చిపోయాను గది కలేజూస్తూ అన్నాడు. చిన్ని మంచం మీద బోర్లా పడుకుని ఒక్కాలెత్తి మ్యూజిక్ సిస్టంలో నుంచి వినిపిస్తున్న ఉదిత్ నారాయణ పాటకు అనుగుణంగా చేతులు కాళ్ళు కదుపుతోంది. విజయ్ పాట ఆపు చేశాడు. డాడీ, నేను ఇప్పుడు నిద్రపోను అరుస్తూ లేచి కూర్చుంది చిన్ని. అతను మంచం మీద కూర్చున్నాడు. సుమన మళ్ళీ పాటలను ఆన్ చేసింది. అతను ఆఫ్ చేశాడు. నేను నీతో మాట్లాడాలి అన్నాడు. సుమన మళ్ళీ ఆన్ చేయబోతుంటే డాడీ సీరియస్గా చెప్తున్నాడు అన్నాడు. సుమన ఏడుపు ముఖం పెట్టింది. ఇప్పుడు అంత అర్జెంట్ ఏమొచ్చింది? చేయాలనుకున్న పని చేసేయడం నాకు అలవాటు కదా. ఆ పాట నన్ను వినని డాడీ, చాలా బాగుంది. తర్వాత 100 సార్లు వినొచ్చు. విజయ్ సుమన కిందకి తోసిన దిండుని వంగి తీసి మంచం మీద పెట్టాడు. ఓకే కమాన్,
షూట్ ఇట్. దిండు ఒడిలో పెట్టుకుని కూర్చుంటూ అంది. చిన్ని, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను అన్నాడు. ఉపోద్ఘాతం అయిపోయింది డాడీ, ఐఎమ్ రెడీ, షూట్ ఇట్ అని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాను. మన ఇంటికి ఒక అతిథి రాబోతున్నారు. పరమ బోర్. నా సెలవులు అయిపోయిన తర్వాత రమ్మను. ఆ వ్యక్తి ఎక్కువసేపు మన ఇంట్లో ఉండడం లేదు. నిన్ను చూసి కొద్దిసేపు నీతో గడిపి వెళ్ళిపోవటం జరుగుతుంది. నాతోనా? అంద ఆశ్చర్యంగా. అవును. హూ ఈజ్ ద డెవిల్? విశాలమ్మ గారు. విశాలమ్మ గారా? సుమన దండం పెట్టింది. ఐఎమ్ సారీ, ఆవిడ్ని పాపం డెవిల్ అనేశాను. ఆవిడ ఎందుకు వస్తోంది? ఆమె ఒక్కత్తి రావడం లేదు, మరో వ్యక్తిని వెంటబెట్టుకొస్తోంది. ఎవరా వ్యక్తి? మీ మమ్మీ వాళ్ళ అమ్మ. వాట్? అవును. ఆవిడ ఎందుకు వస్తోంది? ఆవిడని అసలు నేను ఎప్పుడూ చూడలేదు కదా. అవును. ఆవిడికి మనకి పడదని చెప్పావు కదా డాడీ. నిజమే. మరి ఇప్పుడు మన ఇంటికి ఎందుకు వస్తోంది? నిన్ను చూడటం కోసం. వాట్? నన్నా? ఎందుకు? ఆవిడికి చూడాలని ఉందిట, చూడకుండా ఉండలేకపోతోందిట. నీకోసం ఏడుస్తోంది, మంచినీళ్ళు కూడా తాగడం లేదుట. సుమన ఈ అసంబద్ధమైన మాటలు అంగీకరించలేనట్టు తల అడ్డంగా తిప్పింది. డాడీ, డోంట్ బీ సిల్లీ, డోంట్ వేస్ట్ మై టైం. గో గో, టేక్ రెస్ట్, గుడ్ నైట్. మోకాళ్ళ మీద లేచి అతని భుజం తట్టి బలంగా తోసింది. యథాలాపంగా విజయ్ పడబోయి తనను తాను ఆపుకుని సరిగ్గా కూర్చున్నాడు. డాడీ, గెటప్ ప్లీజ్. చిన్ని, బీ సీరియస్. నేను చెప్పేది నిజం. ఆవిడ రేపు మన ఇంటికి వస్తోంది. రాని, అది నీ తలనొప్పి. నేను ప్రొద్దుటే బోనా దగ్గరికి వెళ్ళిపోతాను. అది కుదరదు, నువ్వు ఇంట్లోనే ఉండాలి. 1 గంట పని. నేను నీతో ఉంటాను. డాడీ, ఆర్ యూ సీరియస్? ఎస్. ఓకే, ఒప్పుకుంటున్నాను, సరేనా? గుడ్ నైట్ అంది. అతను వెళ్తుంటే వెనక నుంచి పిలిచింది. డాడీ, నాకు తెలుసు నువ్వు అలా ఎందుకున్నావో. మమ్మీ వాళ్ళ అమ్మ వస్తానంటే నీకు మమ్మీ గురించిన జ్ఞాపకాలు వచ్చాయి, అవునా? మమ్మీ గురించి గుర్తు చేసుకున్నప్పుడే అలా ఉంటావు. అతను జవాబు చెప్పలేదు, నిట్టూర్చాడు. సుమన తల మీద నిమరసాగాడు. సుమనకి కళ్ళ మీద నిద్ర మబ్బులా వాలుతూ మత్తొస్తోంది. డాడీ, నిద్రమత్తుగా పిలిచింది. మమ్మీ వాళ్ళమ్మ ఎలా ఉంటుంది? అమ్మలా అందంగా ఉంటుందా? నవ్వు ముఖమేనా? విజయ్ వెంటనే సమాధానం చెప్పలేదు. ఈ ప్రసక్తి ఎలా తేవడమా అని సంశయిస్తున్న అతనికి సుమన తలుపు తెరిచినట్టయింది. నువ్వు ఆవిడని చూసావు అన్నాడు. నేనా? నిద్రమత్తు వదులుతున్నట్టు ఆశ్చర్యంగా అంది. అవును, నువ్వే. నేనా? సుమన గుండెల మీద చేయి వేసుకుంటూ ఆశ్చర్యంగా అడిగింది. ఎప్పుడు, ఎక్కడ చూశాను? ఆతురతగా అడిగింది. విశాలమ్మ గారింట్లో నీరజ పెళ్లి రోజును చూసావు. నేను చూడలేదే ఎవ్వరినీ, నాకు అసలు గుర్తు రావడం లేదు. ఓ, ఆ మేడం మన గుర్తుకొస్తోంది. బాబోయ్, పిల్లిలా ముడుచుకుని తండ్రి ఒళ్ళోకి ఒదిగిపోయింది. డాడీ, సరే సరే, అమ్మ వాళ్ళమ్మ ఎలా ఉంటుందో చెప్పు. ఇన్నాళ్ళు నన్ను చూడటానికి ఆవిడ రాలేదు కదా. ఆవిడతో నేను కోపంగా మాట్లాడాలా లేక మామూలుగానా? నీ ఇష్టం. డాడీ, నువ్వు చెబుతుంటే మొదట కాదన్నాను, కానీ ఇప్పుడు నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తోంది. ఆవిడ్ని చూడాలనిపిస్తోంది. అబ్బా, రేపటి వరకు సస్పెన్స్ అన్నమాట. ఆవిడ్ని నువ్వు చూసావు చిన్ని? అదే డాడీ, అసలు గుర్తు రావడం లేదు. అక్కడ చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళెవ్వరూ కాదు. విశాలమ్మ గారు నిన్ను చూపించిన వ్యక్తి ఉందే, అడ్డబాస. సుమన నిద్రమత్తు పూర్తిగా పోయింది. ఉలికిపాటుగా పులిని చూసినట్టు లేచి కూర్చుంది. ఎవరు డాడీ? ఎవరి గురించి నువ్వు చెప్తున్నావు? అడ్డబాస?
నా ముఖం గీరుకుపోయింది అది పెట్టుకున్న ఆవిడ కళ్ళు పెద్దవి చేస్తూ అంది. అతను అవునన్నట్టు చూశాడు. నా ఓణి చించింది ఆ మేడుమనా? అతను తలూపాడు. నో, చిన్ని పెద్దగా అరిచింది. నో డాడీ నో. గుప్పెళ్ళు బిగించి విజయ్ని తోసేసి మంచం మీద నుంచి ఉరికినట్టు దిగింది. గదిలో నుంచి పారిపోబోతుంటే విజయ్ వచ్చి ఆపాడు. చిన్ని, ఆ పిచ్చిది మా అమ్మకు అమ్మ. నో, ఇంతవరకు నువ్వు నాకెందుకు చెప్పలేదు డాడీ? సుమన కళ్ళు పెద్దవి చేసి ముక్కుపుటాలు అదురుతుండగా చూపుడు వేలు చూపిస్తూ అంది. డాడీ, నేను ఆవిడని చూడటం లేదు. ఐ హేట్ హర్. బాప్రే, ఆ పిచ్చి చేష్టలు గుర్తుకొస్తే సుమన తండ్రి చేయి వదిలించుకుని వెళ్ళబోతుంటే విజయ్ వదలకుండా బలవంతంగా ఆపాడు. చిట్టి ప్లీజ్, నాకు ఇష్టం లేదు, కానీ విశాలమ్మ గారు, పరమహంస గారు, డాడీ అంతా నన్ను బలవంతం చేశారు. వాళ్ళు బలవంతం చేస్తే ఒప్పేసుకుంటావా నువ్వు? నా సంగతి నీకు అక్కర్లేదా? సుమన మండిపడింది. చిన్ని ప్లీజ్, నువ్వు నాకు సహకరించాలి. నేను ఒప్పుకున్నది వాళ్ళు బలవంతం చేశారని కాదు, మీ మమ్మీ కోసం. మీ మమ్మీ నిన్ను వాళ్ళ అమ్మకు చూపించాలని ఎంతగానో తపన పడింది. అప్పుడు ఆవిడ రాలేదని నువ్వు చెప్పావుగా. అవును, రాలేదు. మీ మమ్మీ పోయిన దుఃఖం ఆవిడ కృంగదీసింది అంటున్నారు. నీరజ పెళ్లిలో నేను చూసి ఆవిడ ఉమే తన కోసం వచ్చింది అంటోందిట. ఆవిడ స్థితి దారుణంగా ఉంది అంటున్నారు. ఎప్పుడూ లేదు, డాడీ వచ్చి చెప్పి నన్ను ఒప్పించారు. 1 గంట అంతే. నేను నీతోనే ఉంటాను. ప్లీజ్, ఇది నువ్వు నా కోసం చేస్తున్న ఫేవర్ అనుకో. నేను మీ మమ్మీ కోసం ఇది అంగీకరించాను. కాకపోతే అసలు ఒప్పుకునేవాడినే కాదు. చిన్ని అతని ముఖం చూసింది. ఎన్నడూ లేనిది తండ్రి ముఖం చాలా వేదనాభరితంగా ఉంది. చిన్ని అతడి దగ్గరకు వచ్చింది. డాడీ, అతను తలెత్తి కూతురు వైపు చూస్తున్నాడు. నాకు తెలుసు చిన్ని, నీ చేత ఎంత ఇష్టం లేని పని చేయిస్తున్నాను, కానీ తప్పడం లేదు. తండ్రి ముఖం అంత నిస్సహాయంగా చిన్ని ఎప్పుడూ చూడలేదు. కానీ డాడీ, ఆవిడంటే నాకు అసహ్యం, చాలా భయం కూడా. నా పీక పిసికేస్తుందేమో అంది భుజం మీద తలదాచుకుంటూ. నేను నీతోనే ఉంటానుగా, అలాంటిదేం జరగనివ్వను అతను వాగ్దానం చేశాడు. సరే, నీ ఇష్టం, కానీ నువ్వు నా చేత నాకు ఇష్టం లేని పని చేయిస్తున్నావు డాడీ. సారీరా. విజయ్ గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అయింది. విన్నారు కదండి, మౌన తరంగాలు నవల్లోని 7వ భాగం పూర్తయింది. మరి మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4 షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు 8వ భాగంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.